నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం వరికుంటపాడులో మండల కన్వీనర్ మందలపు తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాగంటి శ్రీనివాసులు సిద్దయ్య మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తూ ఇచ్చిన హామీలన్నీ దాదాపు పూర్తిగా నెరవేర్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయన నిండు నూరేళ్లు జీవించాలని, మరలా ముఖ్యమంత్రిగా ఆయన్నే గెలిపించాలని కోరారు. ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రావెళ్ల నాగేంద్ర, సొసైటీ అధ్యక్షులు గుంటుపల్లి రామాంజనేయులు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ దాసరి ఎర్ర ఓబయ్య, బాదం నారాయణ రెడ్డి, కుందూరు కొండయ్య, జక్కం శ్రీనివాసరెడ్డి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 51వ పుట్టినరోజుకు గాను ఈరోజు మన వరికుంటపాడు మండలంలో అందరం కలిసి పుట్టినరోజు చేసుకుంటున్నాం. అలాగే 2024 కూడా ఇదే విధంగా మనం ముఖ్యమంత్రి చేసుకొని అందరం ఇదే విధంగా మళ్ళీ కేక్ కట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరం కూడా ఇదే విధంగా కలుసుకట్టుగా ఉండి ముందు చేసుకొని రేపు 24కి మళ్ళీ మన రాజగోపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని అలాగే మన ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సీఎంగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి ఆరాధ్య దైవం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 51వ పుట్టినరోజు సందర్భంగా ఈ వరికుంటపాడు మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దాదాపు ముఖ్యమంత్రి 4.5 సంవత్సరం అయితే రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ మరియు పేద బడుగు బలహీన వర్గాలకి అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతున్న మన ముఖ్యమంత్రి వర్యులు గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు రేపు 2024లో మళ్ళా 2024లో జరగబోయే ఎలక్షన్లకి మనందరం కూడా మన ముఖ్యమంత్రి గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకొని దాదాపు 30 ఏళ్ల పాటు మన ప్రీతం ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.